గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్నమయ్య జిల్లా నందలూరు మండల వ్యాప్తంగా పంట పొలాలు దెబ్బతిని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆడుపూరు గ్రామ రైతు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను 5 ఎకరాల్లో వరి పంట వేశానని, తుఫాను దాటికి పంట పూర్తిగా దెబ్బతినిందని కన్నీటి పర్యంతమయ్యారు. వర్షం దాటికి మండల వ్యాప్తంగా చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయామని, నష్టపోయిన రైతుల పంట పొలాలను వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిక పంపి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి పరిహారం అందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. నాది నందలూరు మండలం ఆడుపూరు గ్రామం. నా పేరు జయచంద్రారెడ్డి. 5 ఎకరాలు వరేసినాను. పోయిన సంవత్సరం కూడా ఇదే ఇబ్బంది పడి ఊరిపోయింది. ఈసారి 5 ఎకరాలు వేసినాను. 1,10,000 ఖర్చు వచ్చింది. మొన్న 21-22 వర్షాలకు విపరీతమైన నీళ్ళు వచ్చి ఎక్కువ వర్షం వల్ల నా ఊరి అంతా ఇదైపోయింది. ఈ ప్రభుత్వం వాళ్ళు నాకు ఏదన్నా దయించి సాయం చేస్తారని, నా పంట నష్టానికి ఏదన్నా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇదంతా నా ఊరి పొలమే. చూడండి, ఇదంతా ఏమి లేకుండా పూర్తి నీళ్ళల్లో మునిగిపోయినది. నీళ్ళు ఉన్నాయి, పూర్తి నీళ్ళు చూడండి, పూర్తి నీళ్ళల్లో మునిగిపోయినాయి. భారీగా నష్టం అయిపోయింది. ఈ నెల అక్టోబర్ 21-22 తుఫాను కారణాలుగా నేను తెలంగాణ మసూర వరి పైరు చేతికి రావాల్సింది. అది బస్తా వచ్చి 1,400 పోతున్నది. ఏదో ఎకరాకు 30 మూటలు 28 మూటలు వస్తాయని అనుకున్నాము. అది కూడా చేతికి పంట కన్నా పోయింది. చాలా నష్టమైంది. ఈసారి పంట కన్నా ప్రభుత్వం నాకు ఏదైనా సాయం చేసి ఈ పంట నష్టం అయిపోయింది. తినేదానికి కూడా ఒడ్లు లేకుండా ఇది అయిపోయినాయి. పూర్తి నీళ్ల పాలు అయిపోయింది వరి పొలం. దానికి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. నందలూరు మండలం ఇసుపల్లి గ్రామము. నా పేరు గంగాధరం. వానలు వచ్చి ఎక్కువ నష్టమైపోతున్నది. మోసులు వచ్చినాయి, ఎలా వస్తున్నాయి నీళ్ళు, ఫుల్గా నీళ్ళు, ఫుల్గా మోసులు వచ్చినాయి. సుమారు 30,000 అయింది ఎకరా నాటాలంటే. మేము 2 ఎకరాలు నాటినాము. దీనికి ఫుల్గా నష్టం వచ్చింది. దీనికి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుకుంటున్నాం.